ఇలా దొంగతనంగా దాక్కొని ఇక్కడే ఉండడానికి? ఆ మాట నేను అనాలి సమంత. అభిని ఇక్కడే దొంగతనంగా దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్న నీకు సిగ్గులేదా అని. సామాన్య, అరవుకు. ఏ నువ్వు సూర్య కలిసి అభిని ఇక్కడే దాయడం నిజం కాదా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సూర్య నీతో తిరగడం నిజం కాదా? నాతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి కూడా సూర్యతో రాసుకుని పూసుకొని తిరుగుతున్నావు. ఇది నిజం కాదా? ఇది వీళ్ళందరికీ తెలిసి కూడా ఏం తెలియనట్టు నటిస్తున్నారు. ఇది కూడా నిజం కాదా? చెప్పు సమంత, చెప్పు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్న దాని గురించి వీళ్ళందరికీ చెప్పు. ఆ అభిని ఇక్కడే దాచామని చెప్పు. ఇందాకటి నుంచి అభిని ఇక్కడే దాచావు అంటున్నావుగా. అంటే అభి ఎక్కడున్నాడో నీకు తెలుసు. నువ్వే చూపించు. చూపిస్తా. అభిని చూపించడానికే నేను ఇక్కడున్నది. ఆ అభి ఎక్కడున్నాడో కనిపెడతా. మీ బండారం బయట పెడతా. పిచ్చి ఛాలెంజెస్ చేసి ఇప్పటికే సగం పిచ్చిదాని వైపోయావు. ఇంకా ఛాలెంజెస్ చేసావంటే పూర్తిగా పిచ్చిదాని వైపోతావు. సమంత, సామాన్య, ఏమిటి మీ గొడవ అసలు? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గొడవలేంటి అసలు? ఎవరికి ప్రశాంతత లేకుండా పోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు తిరిగి వచ్చారు అసలు? అది కాదు గ్రాండ్ మా. మాట్లాడకు. ఏంటండి రత్నమాల గారు, నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీసి మేము ఇంట్లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తే ఇంత కంగారు పడేవాళ్ళం కాదు కదా. ఈ సమస్య వచ్చేది కాదు కదా. అయినా ఫోన్ రింగ్ అయితే ఎందుకు తీయలేదు? ఆంటీ, ఫోన్ రింగ్ అయిందా? ఎక్కడ? అది పెద్దత్త వద్దు. తనకి నువ్వే సమాధానం చెప్పొద్దు. వాళ్ళేదో ప్లాన్ లో ఉన్నారు. సమంత, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. ఆంటీ, ఫోన్ ఎక్కడ రింగ్ అయిందో చెప్పండి ఆంటీ. అది రామ్మా, చూపిస్తాను రా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.